ఈ దేశంలో ప్రజల కోసం, దేశం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన మహిళా నేతల గురించి, మహిళా ఉద్యమకారుల గురించి, మహిళా పోరాట యోధుల గురించి మనం చెప్పుకుందాం. అందులో భాగంగా ఈ రోజు చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ గురించి మనం చాకలి ఐలమ్మ అంటేనే పోరాట, తిరుగుబాటుకి, ప్రతిఘటనకి ఒక పర్యాయ పదంగా మారి నిజంగా ఆమె తెలంగాణలో జనగాం జిల్లా పాలకుర్తి రజక కుటుంబం అంటే చాకలి కుటుంబంలో అంటే సేవా కులానికి చెందిన సమాజ వర్గం నుంచి ఆమె తెలంగాణలో ఆనాటి పరిస్థితి, నైజాం పాలన, నైజాం కేజెంట్లుగా గ్రామ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కొన్ని వందల ఎకరాలని, కొన్ని వేల ఎకరాలని ఆక్రమించుకుని నైజాం ఏజెంట్లుగా దొరలు, దేశముఖులు, పటేలు, పట్వారీలు చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్న రోజులే. చాలా నిర్బంధం. సేవా కులాలన్నీ వెట్టి చేయాల్సిందే. అంటే చాకలి గాని, మంగలు గాని ఇటువంటి సేవా కులాలందరూ నిర్బంధంగా ఎటువంటి కూలీ వేతనాలు గాని, ప్రతిఫలాన్ని గాని ఆశించకుండా ఉచితంగా వెట్టి చేయాల్సింది. అట్లానే వృత్తి కులాలు అంటే వడ్రంగి గాని, కమ్మరి గాని, లేకుంటే నేతగాలు గాని ఏదైతే వృత్తి చేస్తారో వాళ్ళందరూ ఉచితంగా ఆ వృత్తి చేయాలా, ఆ సంబంధించిన ఉత్పత్తులు, ఆ చీరలు గాని, నాగళ్లు గాని, కొడవళ్లు, కత్తులు, ఆ దొరకు కావాల్సినన్ని కూడా ఉచితంగా తయారు చేసేవాల్సిందే. సాధారణ జనం ఆయన పొలాల్లోనూ గడిలోనూ ఉచితంగా కూలి చేయాల్సిందే, మొత్తం వెట్టి చేయాల్సిందే. ఎదురు తిరిగితే కాళ్ళు పెట్టే హింసలు చివరికి ప్రాణం తీసే వరకు కూడా వెళ్లే పరిస్థితి. అటువంటి నిర్బంధ కాలంలో చాకలి ఐలమ్మ విష్ణుర్ దేశముఖ్ రామచంద్రారెడ్డికి ఎదురు నిలబడిపో ఆమె కొంత భూమి కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తుంటే ఆ భూమి మీద కన్నుబడింది విష్ణుర్ దేశము. ఆయన వెట్టి చేసే చాకలి, మైలు బట్టలుగుతలే చాకలి వ్యవసాయం చేస్తుందా, పంట తీసుకెళ్తుందా అని చెప్పేసి ఈ పంట తనదే అని చెప్పేసి తన పంట కోసుకుంటాకి కూలీలు గోండాలు పంపే సందర్భంలో చాకలి ఐలమ్మ ఈ భూమి నాది, కష్టం నాది, ఈ పంట నాది, దొరెవడరా, నువ్వెవడే వస్తావా, నీ పీకిడేంది, నువ్వెట్లా పంట తీసుకెళ్తావు చూస్తానని చెప్పేసి కొంగు నడుగు చుట్టి కర్ర చేతబూని బరికేసి నిలబడింది, తొడగొట్టి సవాల్ చేసింది దేశముఖ్. గొప్ప ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. ఆమె పంట కోస్తుంటే కోసిన తర్వాత దాన్ని ఎత్తుకెళ్ళటానికి దొర గుండాలు పంపాడు. ఆమె బలి తీసి నిలబడింది. బీవిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆమెకు అండగా నిలబడ్డారు. పంట చాకలి ఐలమ్మ ఇంటికి తీసుకెళ్ళింది. అది ఆ సమయంలో ఈ రామచంద్రారెడ్డి ఎటువంటి వాడు, నైజాంకి నమ్మిన బంటు. అంతేకాదు తెలంగాణలో అరాచకాలు చేసి ఎన్నో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, లేకపోతే మహిళల మీద అత్యాచారాలు చేసి, హత్యలు చేసి, గూండాలు చేసి, దుర్మార్గం చేసిన రజాకార్ సంస్థకి ఉపాధ్యక్షుడు ఈ రామచంద్ర. ఈ జనతా హిందూ కానీ రజాకార్ సంస్థకు ఉపాధ్యక్షుడు. అంటే ఇక్కడ మతం లేదు. అక్కడ నైజాం ఎవడైతే ఉన్నాడో వాడికి ఏజెంట్ గా పనిచేయటమే ఈ యొక్క వీళ్ళు రామచంద్రారెడ్డి లాంటి దొరలు, దేశముఖులు, పటేల, పట్వార్ల యొక్క లక్ష్యం. అంతేగాని ఇక్కడ మతం అనే సమస్య కాదు. అధికారం, రాజు అక్కడ నవాబు కాబట్టి ఆయనకు బంట్లో గుండి గ్రామాలు దోచుకుంటమే ఈ దొర లెక్క. అటువంటి దొరను ఎదిరించి నిలబడింది చాకలి ఐలమ్మ. ఆ చాకలి ఐలమ్మని చేసిన ప్రతిఘటన, చేసిన తిరుగుబాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసింది. అప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్ర మహాసభ నాయకత్వాన్న నైజాంకి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు, సదస్సు, సమావేశాలు, ఆర్గనైజేషన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిని పోరాట రూపానికి తీసుకొచ్చింది ఈ యొక్క చాకలి ఐలమ్మ యొక్క ప్రతిఘటన, తిరుగుబాటు అనేది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ చేసిందని మనం చెప్పాల్సింది. అంతేకాదు ఏదైతే దొడ్డి కొమరయ్య అమరత్వంతో చాకలి ఐలమ్మ అంకురార్పణ చేసిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ వ్యాప్తంగా విజృంభించి చివరికి పోరాటం ఏ స్థాయికి చేరిందంటే 10 లక్షల ఎకరాలు పంచింది, 10,000 గ్రామాలు విముక్తం చేసింది, నైజాం ప్రభుత్వాలు కుప్పగొల్చింది, నిజాం నెహ్రూ సైన్యాలని, యూనియన్ సైన్యాలని ఎదుర్కొని నిలబడింది ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దీనికి అంకురార్పణ చేసింది ఒక మహిళ, ఒక సేవా కులానికి చెందిన మహిళ చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ.
అఖిల భారత మహాసభల సందర్భంగా వీర వనిత విప్లవ నారి తిరుగుబాటు నేర్పిన ప్రతిఘటనకు ప్రతిరూపమైన విప్లవానికి కేంద్ర బిందువైన చాకలైలమ్మ ఈ మహాసభల సందర్భంగా జోహార్లు అర్పిస్తూ